మిత్రులారా, యోధుల కడుపులో ద్రోహులు కొట్టినప్పుడు ఆ ద్రోహులు చేసినటువంటి ద్రోహం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ యోధుల గురించి కూడా చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ యోధులని ఈ ద్రోహులను తెలుసుకొని చెప్పే ముందు నాలాంటి వాళ్ళకు కూడా కొంత బాధ అవుతుంది. మిత్రులారా, నిన్నగాక మొన్న తెలంగాణ కోసం ప్రాణాలు పనంగా పెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ అనే యోధుని కడుపులో తెలంగాణ ద్రోహులతో చేతులు కలిపిన ఇప్పుడు తెలంగాణకు ద్రోహం చేస్తున్న కవిత గురించి నిన్న మొన్న తాటకిని మించిన కవిత అని చెప్పేసి చెప్పేటప్పుడు మనకు కూడా కొంత బాధ అవుతుంది. అయినా కూడా ఈ జాతి కోసం నేను ఖచ్చితంగా చెప్తూనే ఉంటాను. ఈరోజు కూడా కొండ రంగారెడ్డి కడుపులో ఓ లంగారెడ్డి ఎట్లా పుట్టిండని చెప్పేసి బాధతోనే చెప్తున్నా. గతంలో 2013 ఆ ప్రాంతంలో నేను ఉద్యమంలో జగన్మోహన్ రెడ్డి మీద చెప్పేసినప్పుడు గాయపడినప్పుడు ఇదే కొండా విశ్వేశ్వరరెడ్డి వచ్చి నాకు సన్మానం చేసిండు. ఆనాడు కూడా చెప్పిన తెలంగాణకు ద్రోహం చేసినప్పుడు ఎవరినైనా ఇడిచిపెట్టను అని. ఈరోజు కూడా అదే చెప్తున్నా. మిత్రులారా, ఈ తెలంగాణకే ఒక గర్వకారణంగా చెప్పుకునే కొండా వెంకట రంగారెడ్డి అనే పేరు నాటి స్వతంత్ర సమరయోధుడు, సమైక్య రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆ కొండా వెంకట రంగారెడ్డి గారి పేరు మీదనే రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేసినాం. అంతటి యోధుని మనమడిగా ఈ గడ్డ కోసం రిప్రజెంటేషన్ చేయాలి కదా, ఈ జాతి కోసం ఆయన మాట్లాడాలి. కానీ ఏం మాట్లాడుతుందో తెలుసా మిత్రులారా? ఈరోజు తెలంగాణ నడుస్తున్నది కేంద్ర ప్రభుత్వం నిధుల వల్లనే. వచ్చి తెలంగాణకు వచ్చి దుష్ప్రచారం చేయదు. అక్కడేమో చిప్ప తీసుకొని పోతారు మా కేంద్ర ప్రభుత్వం ముంగట, ఇక్కడికి వచ్చి మేమేమి ఇస్తలేమో అంటారు. కేంద్రపు పన్నులతోటి, కేంద్ర డబ్బులతోటి, కేంద్రం నిధులతోటి రాష్ట్రం నడుస్తుందట. రాష్ట్రం చిప్పలు పట్టుకొని తిరుగుతుందట. సిగ్గనిపిస్తలేదా కొండా విశ్వేశ్వరరెడ్డి స్వామి? సిగ్గనిపిస్తలేదా? పెద్ద పెద్ద చదువులు చదివితే సరిపోదాయా? విదేశాల్లో బతికితే సరిపోదాయా? నువ్వేదో పొడుస్తావు, పీక్తావు అని మీ తాతమ్మకం చూసి నీకు కేసీఆర్ టికెట్ ఇస్తే ఎంపీగా గెలిచినావు. అప్పుడేం పీకలే, పొడవలే. ఇలా బీజేపీలో జాయిన్ అయ్యి మెదళ్ళు ఇంత పెండ నింపుకొని చెత్త మాటలు వాగుతున్నావు. జాతి కోసం మాట్లాడేటప్పుడు జాతి ఖ్యాతిని మర్చిపోతే ఎట్లా? కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఒకసారి ఆలోచన చేయండి. ఇక మీరన్న దానికి నేను సమాధానం చెప్తా. నీ సహచర ఎంపీ డిసెంబర్ 2, 2025 నాడు లోక్సభలో ఒక ప్రశ్న అడుగుతాడు. కేంద్రంకి తెలంగాణ ఎంత ఇస్తుంది, కేంద్రం తెలంగాణకి ఎంత ఇస్తుందంటే నిజంగా లోక్సభ నుంచి రిటర్న్ గా రాసిస్తారు. ఏమని తెలుసా? 2023-24కి 1,17,000 కోట్ల రూపాయలు రాష్ట్రం నుంచి పోతే కేంద్రంకి మళ్ళీ ఎంత వచ్చిందో తెలుసా? 67,000 కోట్లు. 2024-25 సంవత్సరానికి 1,33,000 కోట్లు కేంద్రానికి పోతే కేంద్రం రిటర్న్ ఇచ్చింది ఎంతో తెలుసా? 66,000 కోట్లు. కనీసం ఆ సోయన్న తెచ్చుకోవాలి కదా, సిగ్గన్న తెచ్చుకోవాలి కదా. ఈ రాష్ట్రము, ఈ దేశాన్ని సాకే 4-5 రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. ఈ రాష్ట్ర సొమ్ము తోటి బీహార్, యూపీ లాంటి బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఇక్కడి పైసలు తీసుకపోయి అక్కడ ఖర్చు పెడుతుర్రు. అలాంటిది మర్చిపోయి బీజేపీలో జాయిన్ అయినాం కాబట్టి అబద్ధాలు ఎన్నైనా చెప్పచ్చు అనుకునే దుస్థితికి దిగజారిపోయిన కొండా విశ్వేశ్వరరెడ్డిని లంగా విశ్వేశ్వరరెడ్డి అంటే తప్పేంది? సరే, ఈయన ఎల్లేనో మళ్ళేనో కష్టపడి గెలిచినోడు కాదు కదా. ఎట్లా గెలిచి వచ్చిండు? ఈయన తాత పేరు చెప్పుకొని గెలిచి వచ్చిండు. తాత పేరు లేకపోతే ఈ స్వామిని ఎవడో దేకిటోడా? ఆలోచన చేయండి స్వామి. మా పక్షులు పిలుస్తున్నాయి, వాటికి వాటర్ కావాలి.